తమన్నా భాటియా, విజయ్ వర్మ. సో వీళ్ళిద్దరు కూడా ప్రజెంట్ బ్రేకప్ చెప్పుకున్నారు. ఎవరికి జీవితాల్లో వాళ్ళు సపరేట్గా ఉండబోతున్నారనే న్యూస్ చాలా మటుకు వైరల్ అవుతుంది. ఎందుకంటే రీసెంట్ టైంలో అసలు వీళ్ళిద్దరు ఆల్మోస్ట్ పెళ్లి వరకు కూడా వెళ్ళారు. పెళ్లికి ఇంకా ఒక్క అడుగు మాత్రమే దూరంగా ఉన్నారని కూడా అనుకున్నారు. కానీ ఇంత సడన్గా ఎందుకు మళ్ళీ బ్రేకప్ చెప్పుకోవడానికి చాలామంది అనుకుంటున్నారు. అసలు ఏం జరిగింది? బ్రేకప్ చెప్పుకున్నారా లేదా అనేది పక్కకు పెడితే ఈ మధ్య కాలంలో నడుస్తున్న ట్రెండ్ ప్రకారంగా చూసుకుంటే ఏదైనా ఒక కపుల్ సపోజ్ ఇన్స్టాగ్రామ్లో కానీ ఎక్కడైనా సరే వాళ్ళు సంబంధించిన రిలేషన్ని అక్కడే కన్ఫెస్ చేస్తూ ఉన్నారు. అదే క్రమంలో వీళ్ళని కూడా సోషల్ మీడియా ద్వారానే చాలామంది తెలుసుకున్నారు, అరే వీళ్ళిద్దరు కపుల్గా ఉంటున్నారు అని చెప్పేసి. అయితే వీళ్ళిద్దరూ కలిసి ఒక సినిమా చేశారు, లస్ట్ స్టోరీస్ అని చెప్పేసి. సెకండ్ పార్ట్లో వీళ్ళిద్దరు చేస్తూ ఉంటారు అనమాట. అయితే అందులో చాలా బోల్డ్ సీన్స్లో కూడా నటించింది. అప్పుడు తమన్నా భాటియాకి ఇంత బోల్డ్ సీన్ మీరు ఎప్పుడు చేయలేదు కదా, ఎలా ఒప్పుకున్నారు అంటే, నాకు విజయ్ వర్మ ఉన్నారు కాబట్టి నాకు ఆయనకి ఉన్న బాండింగ్ వల్ల నేను ఆ సీన్ చేయగలిగాను అని చెప్పింది అనమాట. మరి అంత లెవెల్ ఆఫ్ బాండింగ్ మిగతా ఏ హీరోస్తో లేకుండా ఒక లిప్ లాక్ సీన్ కోసం కూడా తమన్నా భాటియా గ్రీన్ స్క్రీన్ యూజ్ చేస్తుంది. ఇప్పటికీ కూడా కొన్ని సీన్స్లో తను అసలు అలవాటు లేదన్నమాట. లిప్ లాక్ సీన్స్ కానివ్వండి, లేకపోతే అడల్టరేటెడ్ సీన్స్ అన్నిటి చేయనివ్వదు కొన్నిసార్లు. మరి అలాంటి ఆవిడ అసలు ఎందుకు తనకి సంబంధించి ఇప్పుడు వాళ్ళిద్దరు ఉన్న ఫొటోస్ని, వీడియోస్ని అన్ని ఎందుకు డిలీట్ చేసింది అనేది ఇప్పుడు అందరూ కూడా అడుగుతున్నారు. ఇప్పుడు రీసెంట్ టైమ్స్లో మనం ఏ హీరో అయినా చూసి తీసుకోండి, క్రికెటర్ అయినా తీసుకోండి, ఎవరైనా సరే సెలబ్రిటీస్ వాళ్ళ వైఫ్ది కానీ లేకపోతే గర్ల్ ఫ్రెండ్ది కానీ ఫొటోస్ తీసేశారంటే బ్రేకప్ అనేది అందరూ కూడా ఫిక్స్ అయ్యారు. అయితే ఇక్కడ మెయిన్ పాయింట్ ఏంటంటే తమన్నా మాత్రమే అన్ని ఫొటోస్ తీసేసింది అనమాట. ఎక్కడో ఒక 2-3 ఫోటోలు ఉంచింది, అది కూడా ఎందుకంటే అందులో తను యాక్ట్ చేసింది కాబట్టి. సేమ్ విధంగా ఇటు విజయ్ వర్మ కూడా ఏం చేశారంటే అన్ని ఫొటోస్ తీసేయాలి. ఈయన దాంట్లో కొన్ని అంటే ఇప్పుడు తమన్నా భాటియాతోని పేరప్ అయి ఉంటాయి కదా, లైక్ కొలాబరేషన్ పంపిస్తాం కదా, అలాంటివన్నీ డిలీట్ అయిపోయాయి ఆటోమేటిక్గా. ఏవైతే ఈయన సెల్ఫ్గా పెట్టుకున్నారో ఆయన ప్రొఫైల్లో అవి అలాగే ఉన్నాయన్నమాట. మరి ఈయనకి ఎలాంటి ప్రాబ్లం లేదు, తమన్నా భాటియానే ఈ రిలేషన్ నుంచి బయటకు వెళ్ళిపోతుంది అనే వార్తలతో వినిపిస్తుంది. అంటే వీళ్ళిద్దరు వ్యక్తిగతంగా కొన్ని ప్రాబ్లమ్స్ వచ్చాయి, ఇద్దరు మనస్పర్ధలు వచ్చాయనే విధంగా కూడా కొంతమంది అనుకుంటున్నారు. అంటే ఏదేమైనప్పటికీ రీసెంట్ టైంలో మనం చూసుకుంటే ఒక వ్యక్తికి విడిపోవాలనుకున్నా, దూరంగా ఉండాలనుకున్నా సోషల్ మీడియా అకౌంట్లో అన్ఫాలో చేయడం కానీ, వాళ్ళకి సంబంధించిన ఫోటోలు డిలీట్ చేయడం కానీ సర్వసాధారణం అయిపోయింది. సో మరి వీళ్ళ విషయంలో కూడా అదే జరుగుతుందా అంటే అఫీషియల్గా మాత్రం నిజంగా మేము విడిపోయామనే విధంగా వాళ్ళు ఎవరు కూడా చెప్పలేదు. కాకపోతే ఈ విధంగా ఇండైరెక్ట్గా హింట్ ఇస్తున్నారేమో తొందరలోనే విడిపోతాం ఇంకా క్లారిఫై వచ్చేసింది అనే విధంగా. ఎందుకంటే ఇంతకుముందు కూడా సిద్ధార్థ్తో కూడా అదే విధంగా చేసింది అండ్ ఇప్పుడు బ్రేకప్ చెప్పుకోవడం. అంటే ఆల్మోస్ట్ పెళ్లి వరకు కూడా వెళ్ళిన వీళ్ళ బంధం ఇంత సడన్గా విడిపోతుందని కూడా ఎవరు అనుకోలేదు. అంటే విడిపోయారని కూడా మనం క్లారిటీగా చెప్పలేము, ఎందుకంటే ఇంకా వాళ్ళే అఫీషియల్గా చెప్పలేదు. ఇలాంటి కొన్ని హింట్స్ చూసిన తర్వాత చాలామంది అనుకుంటున్నారు. మరి చూద్దాం తొందరలో ఏమైనా అప్డేట్ ఇస్తారా ఏంటి అని.